కవిత్వంలో తిట్టు కవిత్వం అని ఉంది. అంటే చాటువులు అన్నమాట. ఒకళ్ళని నిందిస్తూ, హేళన చేస్తూ, తిడుతూ చెప్పిన పద్యాలు. ఇప్పుడు మామూలు మనుషులు అనుకోండి, వాళ్ళకి అభిప్రాయ భేదాలు కానీ లేకపోతే మనస్పర్ధలు కానీ కలిగాయి అనుకోండి, తిట్టుకుంటారు, దెబ్బలాడుకుంటారు, కొట్టుకుంటారు. కానీ కవులు అలా కాదు కదా. వాళ్ళు విద్వాంసులు, కవులు, అనేక విధాలుగా గొప్పవాళ్ళు కదా వాళ్ళు. అటువంటి వాళ్ళు ఈ పద్యాలతో దెబ్బలాడుకుంటూ ఉంటారు. వాడి మీద వీడో పద్యం రాస్తూ ఉంటాడు, వీడి మీద వాడో పద్యం రాస్తూ ఉంటాడు, తిట్టుకుంటూ ఉంటారు. నువ్వు ఇలాంటి వాడు అని ఓ పద్యం చెప్తూ ఉంటాడు, అలాగా నువ్వు ఇలాంటి వాడు అని వీడో పద్యం చెప్తూ ఉంటాడు. దీన్ని చాటువులు అంటారు, తిట్టు పద్యాలు అంటారు. ఇందులో కొంతమంది కవులు మరీ బొత్తిగా అశ్లీల పదాలతోటి చెప్పిన పద్యాలు కూడా. ఇప్పుడు కవి చౌడప్పు ఉందనుకోండి, బూతులు ఇంచుకుంటూ బూతులు కూడా పద్యాలు ఉన్నాయి. అలాంటి శతకాలు కొన్ని రాశారు వాళ్ళు. అలాగే ఈ కవులు ఎందుకు ఇలాగా చెప్పవలసి వస్తూ ఉంటుందంటే, చెప్పారంటే, ఇప్పుడు ఏదో ఒక కవి ఉన్నాడు, ఓ రాజు దగ్గరికి వెళ్ళాడు. ఇక నేను రాజాశ్రయాన్ని కోరి, ఏదో సహాయం కోరి నేను ఈ పద్యాలు రాశాను, లేకపోతే ఈ ప్రబంధం రాశాను, ఈ శతకం రాశాను. అక్కడికి వెళితే ఆ రాజు ఏదైనా సహాయం చెయ్యకపోగా అవహేళన చేసి, ఇదే పని మీకు, ఏదో రాసుకొచ్చి ప్రతిదానికి రోజు వస్తుంటే ఎక్కడ ఇలా అన్నాడు అనుకోండి, వీళ్ళకు కోపం వచ్చిందనుకోండి, వాడి మీద పద్యం రాసేస్తూ ఉండడం. అలాగ రాయడంలో కూడా కొంతమంది మామూలు తక్కువ స్థాయి కవులైతే ఏదో వంక పెట్టుకుని తిట్టడం అన్నమాట. అలా కాకుండా ఇప్పుడు మామూలుగా శ్రీనాథుడని, లేకపోతే వేములవాడు భీమకవని, ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వీళ్ళు డైరెక్ట్గానే తిట్టేసేవారు. ఆ ఫలితం కూడా రాజుగారికి వెంటనే కనపడేది. ఆ రాజులు వెంటనే వీళ్ళ దగ్గరికి వచ్చి క్షమాపణ వేడి, అయ్యా బాబు ఎందుకు వచ్చిన గొడవ అని వాళ్ళకి సహాయం చేసి సన్మానం చేయడం, ఏదో ఆ విధంగా తిరిగి వాళ్ళని ప్రసన్నులు చేసుకోవాల్సి వచ్చేది. అంతటి ఆగ్రహానుగ్రహ సమర్థులు వాళ్ళందరూ కూడా. అలాగే ఇందులో చాలా గొప్పవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇందులో ఈ వేములవాడు భీమకవి ఫస్ట్ మనం చెప్పుకోవచ్చు. ఈ వేములవాడు భీమకవిని ఆయన ఇతరత్ర రచనలు రాసినప్పటికీ కూడా అవి పేరుని ఉన్నాయి. ఈ తిట్టు కవిత్వంలో కూడా ఆయన చాలా గొప్పవాడు. శ్రీనాథుడు, తెనాలి రామలింగడు, చామకూర వెంకటవి, కొండవీటి, రుద్రరాజు, ఇలాంటి వాళ్ళందరూ కూడా అప్పట్లో 15వ శతాబ్దం, 16వ శతాబ్దం, 17వ శతాబ్దం తిరుపతి వెంకట కవులు కూడా నారాయణరాజ సందర్శనం అలాంటి అనేక రాజుల దగ్గరికి వెళ్ళేవారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక కవులకి వీళ్ళకి ఏదైనా మనస్పర్ధ వచ్చినప్పుడు ఇలాగే ఈ పద్యాలతోటి వాళ్ళు దెబ్బలాడుకునేవారు అన్నమాట వాళ్ళు. అదేవిధంగా ఈ చాటు పద్యాలు, తిట్టు పద్యాలు ఉన్నాయి. ఉదాహరణకి మనం చెప్పుకోవాల్సి వస్తే, ఒక వేములవాడ భీమకవి ఒకనాడు రోడ్డముట వీధిలో ఉంచి వస్తున్నాడు. ఎక్కడికి? లేటవరపు పోతరాజు అనే ఆయన ఇంటికి వస్తున్నాడు. ఆయన ఒక వ్యాపారస్తుడు, కాస్త డబ్బు ఉన్నవాడు. ఈ లేటవరపు పోతరాజు చూశాడు, అల్లంత దూరాన్నే వచ్చేస్తున్నాడు అని చూశాడు. అమ్మో ఈయన వస్తున్నాడు, వచ్చాడంటే ఇంకెక్కడి నుంచి ఏదో అడుగుతాడు, ఎందుకు వచ్చిన గొడవ, మళ్ళీ ఇవ్వలేడు, అడిగితే ఇంతోటి మళ్ళీ గొడవ అని ఈ లేటవరపు పోతరాజు ఏం చేశాడు, భార్యతోటి పిలిచి, ఇదిగోనే ఆయన వస్తున్నాడు, వేములవాడు భీమక వస్తున్నాడు, వచ్చాడంటే ఇంకెక్కడి నుంచి ఏదో అడుగుతాడు, మన్ని ఎందుకు వచ్చిన గొడవ, నేను లోపలికి పోయి పడుకుంటాను, ఇంట్లో లేడని చెప్పు అని చెప్పేసి లోపలికి పోయి దుప్పటి ముసుగుదని పడుకున్నాడు, కదలకుండా, చప్పుడు చేయకుండా. 2 నిమిషాల్లో భీమకవి వీళ్ళ ఇంటికి వచ్చాడు. వచ్చి పోతరాజా అని పిలిచాడు. భార్య బయటకు వచ్చి, ఏమంటే ఆయన లేరు, బయటకు వెళ్ళారు, ఇప్పుడప్పుడే రారు కూడా అని చెప్పేసింది. ఎందుకు వచ్చిన కూడా మళ్ళీ అరగంట తర్వాత వస్తాడేమో అని. ఈ భీమకవికి అర్థమైపోయింది, ఓహో అయినా కూడా ఈ సామాన్యులు కాదు కదా వాళ్ళు,
వెంటనే భీమక అర్థమైపోయింది, ఓహో అలాగా, సరే అయితేను అని అక్కడే ఆసువుగా ఓ పద్యం చెప్పేసేట. కాటికి కట్టెలు చేరెను ఏటావల గుంపు గూడి ఏడు వసాగెన్, కూటికి కాకులు చేరెను లేటవరపు పోత రాజు లేడా లేడా అన్నట. కాటికి కట్టెలు చేరెను అంటే శ్మశానానికి కట్టెలు వెళ్ళాయి, ఎందుకు శవాన్ని కాల్చడానికి రెడీగా పెట్టుకోవడానికి. ఏటావల గుంపు గూడి ఏడు వసాగెన్, ఊరు బయట ఉంటుంది కదా ఏటావల గుంపు కూడా, చుట్టాలందరూ కూడా అక్కడికి వచ్చి ఏడుస్తున్నట్ట శవం చుట్టూరా కూర్చుని. కూటికి కాకులు వచ్చెను, కాకులు పిండ ప్రధానం పిండాలు కాకి పెడతారు కదా అన్నం వండి, అది కూడాను అక్కడ కూటికి కాకులు వచ్చెను. కాకులన్నీ కూడా ఓహో ఈ జనాన్ని చూసి శవాన్ని చూసి అవన్నీ కూడా ఓహో వీడు పెడుతున్నారని కాకులన్నీ కూడా అక్కడ పోగొతూ ఉంటాయి. ఏ లేటవరపు పోతరాజు లేడా లేడా అన్నట్ట. లేటవరపు పోతరాజు, వాళ్ళ ఇంటి పేరు లేటవరపు, వాళ్ళ పేరు పోతరాజు. లేడా లేడా అన్నట్ట అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఈ భార్య అమ్మాయ అనుకుంది, ఆవిడకేం తెలుసు ఈ పద్యంలో ఇంత గొప్ప సమర్థుడని. వెంటనే లోపలికి వచ్చి ఏమండి ఆయన వెళ్ళిపోయాడు అనేసరికి కదలడే, ముసుగు తీసింది, విగత జీవుడై పడి ఉన్నాడు, ఏడవడం మొదలుపెట్టింది. అందరూ వచ్చారు, చూశారు, ఇంకా అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చి అందరూ కూడా వచ్చి కూర్చుని ఏడవడం మొదలుపెట్టారు. ఈ లోపల భీమకవి గారు మళ్ళీ ఎక్కడికో వెళ్ళాడు, ఇంకో చోటకి వెళ్ళి ఒక గంట తర్వాత 2 గంటల తర్వాత తిరిగి మళ్ళీ అదే వస్తుంటే ఈ బంధువులందరూ కూడా ఉన్నారు కదా, తెలిసిన పెద్ద మనుషులు ఉంటారు కదా అందులో, వాళ్ళు అన్నట్టు ఈవిడితోటి, అమ్మా ఇంకో అతనే చాలా గొప్పవాడు, నువ్వు చెప్తున్నావు కదా, అతను ఎందుకు వచ్చిన గొడవ, వాళ్ళతోటి మనం గొడవ పెట్టుకోకూడదు, వస్తూ ఉంటారు ఎప్పుడో 3 నెలలకో 4 నెలలకో 10 రూపాయలు లేకపోతే ఒక కందిపప్పు ఒక చేరుపప్పు స్వయం పాకం ఏదో ఇచ్చేసి పంపేయాలి, కానీ వాళ్ళతోటి ఇలా పిసుని కొట్టు పనికి రాదమ్మా, ఆయన కాళ్ళ మీద పడితే నీకంతా కూడా శుభం జరుగుతుంది అని చెప్పేట. బంధువులందరూ కూడా పెద్దలందరూ కూడా ఈవిడి ఏడుస్తూ ఆ యొక్క భీమకవి కాళ్ళ మీద పడి క్షమించండి అని వేడుకుందిట. అప్పుడు ఆ భీమకవి గారు అన్నట, నాటి రఘురాము తమ్ముడు పాటిగ సంజీవి తేత బ్రతికిన భంగిన్, కాటికి బో నీకేటికి లేట వరపు పోత రాజలెమ్మారమ్మా అన్నట. నాటి రఘురాము తమ్ముడు అంటే శ్రీరామచంద్రమూర్తి తమ్ముడు ఎవరు? లక్ష్మణుడు. పాటిగ సంజీవి చేత బ్రతికిన భంగిన్, ఆ సంజీవి చేత ఎలా అయితే బ్రతికాడో, కాటికి బో నీకేటికి, కాటికి వెళ్ళడానికి నీకెందుకయ్యా అవసరం, నీకేం అవసరం లేదు కాటికి వెళ్ళడానికి, అవునా, లేట వరపు పోత రాజలెమ్మా రమ్మా అన్నట్ట. వెంటనే ఆ యొక్క పాడి మీద ఉన్నటువంటి ఆ బయట పడుకోబెట్టారు కదా శవాన్ని, అతను లేచి కూర్చున్నట్ట. అంతటి ఆగ్రహానుగ్రహ సమర్థులు అప్పటి కవులు, వాళ్ళందరూ కూడా నిష్ఠాగరిష్ఠులు. ఏదో పాండిత్యం చేత మాత్రమే వాళ్ళకి ఆ శక్తులు రావు, వాళ్ళు నిష్ఠాగరిష్ఠులు వాళ్ళు. అందువల్ల వాళ్ళందరినీ మనం తలుచుకోవాలి, ఆ కవిత్వాన్ని తలుచుకోవాలి. మన తెలుగుదనం, మన తెలుగు కవిత్వం, ఇవన్నీ కూడా మన పిల్లలకందరికీ కూడా ఇలాంటివి కాకుండా పంచపద్యాలు ఉన్నాయి, అవన్నీ కూడా అన్నీ కూడా నేర్చుకోవాలి, మంచి నేర్చుకోవాలి, విద్య ఉండాలి, అవిద్య. వివేక చూడమనిలో శంకరాచార్యులు మంచి తెలుసుకోవాలి, చెడ్డ తెలుసుకోవాలి, అవునా. ఆ విధంగా ఈ తిట్టు కవిత్వం, ఆసు కవిత్వం, చాటువుల యొక్క ప్రాముఖ్యతను గురించి మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. తర్వాత కొన్ని మనం తెలుసుకోవచ్చు.